వైకుంఠనాథుడిని, మణివర్ణుడు అయిన గొప్ప వామనుడిని, నాకు అమృతమై ఉన్న దేవాది దేవుడిని, రాక్షసులు చేసే చెడ్డ పనులను క్షమించక భక్తులు చేసిన పాపములను పోగొట్టే స్వామిని నేను బ్రతికి ఉన్నంతకాలము భక్తితో పూజించాలి అని అనుకుంటున్నాను. అన్ని వైపులా ఒకే విధముగా చూసే గొప్ప జ్ఞాన ప్రవాహపు తేజోకాంతుల పద్మనేత్రుడు, చిన్నదానిని కూడా వదలకుండా అన్ని లోకములను ఒకటేసారి మింగి భయము లేకుండా తనలో చేర్చుకున్న స్వామి నా లోపలికి వచ్చి నిండైన అమృత భాండమై ఉండిపోయెను. దేవతలందరూ కొలిచి కీర్తించే గొప్ప పద్మనేత్రుడిని, పరిమళించే తులసి పూల సర్వేశ్వరుడిని, ఆ బంగారపు కొండను అందరము కలిసి పాడుతూ ఆడుతూ ఉండగా దయాహృదయుడైన ఆ స్వామి మా ఆటపాటల మధ్యకు వచ్చి మాకు ఆనందమును ఇచ్చెను. దయాహృదయుడైన ఓ మధుసూదనుడా, నా మరకతమణి పర్వతమా, నిన్ను తలుచుకోగానే నాకు భక్తి జ్ఞాన వైరాగ్యమిచ్చిన నా స్వామి, నిన్ను నేను ఎట్లు విడిచిపెట్టగలను అని అంటూ సముద్రము వంటి ఆ స్వామి గుణములలో మునిగి తేలుతున్న నేను ఆడి పాడి గర్వించగా నాలో ఉన్న వ్యాధులన్నీ నన్ను విడిచిపోగా నేను తరించి తిని విశాలమైన 5 పడగల శేషపానుపుపై అమరి పాలకడలిన యోగ నిద్రను పొందిన స్వామి, నిన్ను ధ్యానించి నా అంతులేని క్రూరాగ్ని పాపములను నాశనము చేసుకుని అనంతమైన నీ కైంకర్య సేవా భాగ్యమును పొంది తరించిన నేను నిన్ను విడిచిపెట్టగలనా? నిన్ను కాదని నీపై ద్వేషము పెంచుకున్న హిరణ్యకశ్యపుడి విశాలమైన వక్షస్థలమును చీల్చిన ఉగ్ర నారసింహమా, నిన్ను ధ్యానించి నీ దివ్యమైన పలుకులను మధురముగా పాడి ఆడి నా పూర్వజన్మ పాపములన్నిటినీ కూకటి వేలతో తెంచుకున్న నాకు ఇప్పుడు అసాధ్యమేమున్నది స్వామి? ఈ 7 లోకములను మింగిన స్వామి ఎంతో ఇష్టముగా వచ్చి భక్తుడిని అయిన నా హృదయములోన చేరిపోగా ఇక నాకు అసాధ్యమేమున్నది? ఆ స్వామి నన్ను విడిచిపెట్టకపోవడంతో రాబోయే నా బాధలన్నీ పోవడమే కాకుండా నా బంధువులందరూ భయంకరమైన క్రూర నరకమునకు వెళ్ళకుండా పూర్తిగా మానివేశారు. భయపెట్టే రాక్షసులను బూడిద చెయ్యడానికి వేగముగా పరిగెత్తే గరుత్మంతుడిని ఎక్కి వచ్చే స్వామి, ఓ నా స్వామి, శరీరములను మార్చుకుంటూ అనేక జన్మలలో పుట్టిన నేను ఈ మానవ జన్మలో నీ దివ్యపాద పద్మములను పొంది అంతులేని ఆనంద సాగరములో మునిగి తేలాలి అని తేట మనస్సుతో వచ్చిన నన్ను నీ నుండి దూరము చెయ్యకయ్యా. చల్లని వెంకటాద్రి పైనున్న నా స్వామి, ఓ వెంకటేశ్వర, లంకను నాశనము చేసి 7 మద్ది చెట్ల మొదళ్లను ఒకే బాణముతో కొట్టి గుత్తులుగా ఉన్న చల్లని సుందర తులసిని ధరించిన అమృతమా, నిన్నుగా నా యందు నిలిపిన ఓ వైకుంఠాధిపతి, ఇక నువ్వు ఎక్కడకు వెళ్ళకు స్వామి. ఓ విష్ణుమూర్తి, ఓ ఆదికారణుడా, ముల్లోకములలో నిండి ఉన్న పరమాత్మ, చల్లని వెంకటాద్రి పైన ఉన్న వెంకటేశ్వరుడా, చల్లని తులసి వాసనలలో నివసించే సర్వేశ్వరుడా, భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో అన్ని వేళలా తల్లి తండ్రి ప్రాణము అన్నీ అయి ఉన్న నా స్వామి, నిన్ను పొందిన నేను ఎలా వదిలిపెట్టగలను? చల్లని సుందర తులసిని కిరీటముగా కలిగిన తామరల వంటి విశాలమైన దివ్యనేత్రుడి గుణగణముల గురించి అందమైన కురికాపురి నగరపు షటకోపులు అనే మారననే నమ్మాళ్వారు చెప్పిన లెక్కకు తగ్గని అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని సాటిలేని ఈ 10 పాశ్రములను రాగముతో పాడగలిగిన వారు ఆ కేశవుడికి భక్తులే అగుదురు.